గోదావరి గట్టుపైన సినిమా మే 8న వరల్డ్ వైడ్ కూడా రిలీజ్ కాబోతుంది. అసలు ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది మాట్లాడడానికి ఆ మూవీ బృందం అంతా కూడా మనతో పాటు ఉన్నారు. హీరో హీరోయిన్ అంతా కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది ప్రధానంగా? How is my role in the film? Okay, I think she's a very sweet character with a lot of energy and some attitude as well. But I loved playing her character, so I hope you guys also love Maya just the same. ఈ సినిమాకి సంబంధించిన హీరో మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇది మీది రెండో సినిమా అంటున్నారు, ఎలా ఉండబోతుంది? అంతకుముందు తీసిన సినిమా మొత్తం కూడా ఒక తెలంగాణ యాసలో ఉండబోతుంది అన్నారు, కానీ ఇప్పుడు గోదావరి గట్టు మొత్తం అక్కడ స్లాంగ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది కదా, ఎలా ఉంటుందంటారు అసలు ఈ సినిమా? ఫస్ట్ నాకు ఛాలెంజింగ్ ఉండే, చాలా రిహార్సల్స్ చేసినాం. దాని తర్వాత ఈ గోదావరి వైబ్లో ఫుల్ దాని ఎమోషన్స్, అక్కడ ఉండే వెటకారం, అక్కడ ఉండే ఫన్, ఫుడ్, మేము ఎట్లా ఆఫ్ స్క్రీన్ ఎంజాయ్ చేసినాం అదంతా ఆన్ స్క్రీన్కి ట్రాన్స్లేట్ చేసినాం. డెఫినెట్లీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మే 8న రిలీజ్ చేయడానికి ఏమైనా కారణం ఉందా? ఈ గోదావరి గట్టున అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు? ఈ సినిమా అంతా గోదావరి బ్యాక్డ్రాప్లోనే జరుగుతుంటుంది. సో ఆ గోదావరికి దగ్గరగా ఉండే టైటిల్ ఏం పెడదాం అంటే అందరి నోట్లలో ఉండేదే కదా గోదావరి గట్టు అనే మాట. సో ఇంకా టైటిలే గోదావరి గట్టు పైన పెడితే బాగుంటుంది కదా అనే ఇంటెన్షన్తోనే పెట్టినాం. అంటే మీరు డైరెక్ట్ కూడా చేస్తారంటున్నారు, ఇంతకుముందు ఏదైనా సినిమాలకి ఏమైనా డైరెక్టర్గా చేశారా? ఇప్పుడు ఇంకా ముందు ఏమైనా సినిమాలు డైరెక్ట్ చేసే ఆలోచన ఉందా? స్టోరీస్ ఉన్నాయి కానీ ఎప్పుడు చేస్తానని తెలియదు, కానీ డెఫినెట్లీ చేస్తా. మీరు ఫస్ట్ సినిమా దానికి ఈ సినిమాకి తేడా ఏంటి, వేరియేషన్ ఏముంది? అది ప్యూర్ పల్లెటూరు తెలంగాణ కదా, యూత్కి సంబంధించిన కదా. ఇది ప్యూర్ ఫ్యామిలీ, అది కూడా గోదావరి ఏరియాలో మన ఈ వైబ్లో ఉండే కదా. సో డెఫినెట్లీ ఈ ఆంధ్ర తెలంగాణ ఏదైతే స్లాంగ్ ఉందో అది ఇందాక అన్నట్టు నాకు ఛాలెంజింగే. అది సెట్ చేసిన అనిపించింది, ఇందులో అది ట్రై చేసిన అనిపించింది. అందరికీ నచ్చుతుంది డెఫినెట్లీ. మే 8న అంటే సెలవుల్లో వస్తుంది, సమ్మర్ హాలిడేస్, అందరు పిల్లలు ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూసే సినిమానేనా ఇది? అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అంకుల్ ఆంటీ అమ్మ నాన్న మా తాతమ్మ కూడా ఉంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు మీరు. అంటే కామెడీ ఏ విధంగా ఉండబోతుంది దీనిలో? ఫుల్ ఫన్ ఉంటుంది. మీరు కసిరెడ్డి అన్న, సుదర్శన్ అన్న చూస్తే డెఫినెట్లీ, రాఘవ్ అన్న, రోహిత్, వీళ్ళందరూ అసలు బ్యూటిఫుల్గా ఎమోషన్స్ని వండించారు. ఎమోషన్స్ కామెడీ ఎంత వండియగలుగుతారో ఎమోషన్స్ కూడా అంత వండించారు. అంటే ఈ సినిమాలో జగపతి బాబు గారు కూడా మెయిన్ రోల్ ఉందంటున్నారు, ఆయన రోల్ ఏ విధంగా ఉండబోతుంది? చాలా రోజుల తర్వాత చాలా రిలేటబుల్ రోల్ చేస్తున్నందుకు మనం అందరం హ్యాపీగా ఫీల్ అవుతామేమో అనుకుంటున్నా. ఎందుకంటే నేను సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే సార్ నేను అప్పట్లో చూసినాం కదా చాలా క్యూట్గా యాక్టింగ్ చేయడం, తర్వాత అగ్రెసివ్ రోల్స్కి వచ్చేసారు కదా, మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ అది ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే జగపతి బాబు అంటే ఎక్కువ కూడా అగ్రెసివ్గానే ఉన్నాయి చాలా రోల్స్ అన్నీ కూడా, ఇప్పుడు కూడా ఈ సినిమాలో అదే విధంగా ఉంటుందా, ఎలా ఉండబోతుంది? ఇది ఒక లోవర్ మిడిల్ క్లాస్ ప్యూర్ ఒక వాచ్మెన్ క్యారెక్టర్ చేస్తున్నారు ఇందులో. సో చాలా రోజులైంది కదా మనం అట్లా చూసే సార్ని. పల్లెటూరు అయితే జమీందార్ క్యారెక్టర్స్ వస్తున్నాయి ఫుల్ అగ్రెసివ్గా, అర్బన్ ఏరియాస్ అయితే ఫుల్ బ్లేజర్ వేసుకొని ఆ వైబ్లో ఉన్నాయి. సో చాలా రోజుల తర్వాత చాలా కొత్తగా చూస్తారు సార్ని మీరు కూడా. కసిరెడ్డి గారు కూడా మనతో పడినారు. చెప్పండి, మిమ్మల్ని చాలా సినిమాల్లో ఒక కమెడియన్ రోల్లోనే మేము ఎక్కువగా కూడా చూసాం, చాలా మంది ఆడియన్స్ అందరిని కూడా నవ్విస్తూ ఉంటారు. ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది మీ రోల్? ఇందులో కూడా ఖచ్చితంగా మిమ్మల్ని నవ్వించడానికి 100% నా పెట్స్ పెట్టే చేశాను. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ ఇది ప్రాపర్ మన ఇంటి పక్కన జరిగే కథ లాంటిదే, మన డైలీ చూసే థింగ్స్ లేదో ఒక కథ. సో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుద్ది. 8న మీరు మీ ఫ్యామిలీతో వెళ్తారు, పక్క ఫ్యామిలీకి కూడా చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చింది వెళ్ళి చూడండి అని చెప్తారు. ఆ కాన్ఫిడెన్స్తో అయితే మేము ఉన్నాం. మీరు గోదావరిలో మొత్తం షూటింగ్ అంతా చేశారు, అలా షూటింగ్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అక్కడ? నాకు కొత్తగా ఉండదండి గోదావరి. ఓకే, మొత్తానికి చూసుకున్నట్లయితే అంటే మీ ఊర్లో, మీ సొంత ఊర్లో మీ ఆ స్లాంగ్కి సంబంధించి సినిమా తీయడం ఎలా అనిపించింది? నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకు కొత్తగా ఉండదు. అదే తను పాపం అంటే ఇప్పుడు నాకు తెలంగాణ రాదు, నేను నేర్చుకోవాలన్నా నాకు ఎక్కడో ఒక తెలియని భయం ఉంటుంది, అంటే నేర్చుకుని మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటి అని. పాపం తనకు కూడా అదే భయం ఉండేది, బట్ తను హీరో కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో కష్టపడ్డాడు, చాలా మంచిగా నేర్చుకుని రేపొద్దున మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది, ఓకే తిన్న తెలంగాణ అబ్బాయి కాదు ఆంధ్ర కూడా మాట్లాడగలడు. అంటే మనకి ఇది వరకు ఆ స్లాంగ్ బార్గెట్స్ లేనిది ఓన్లీ 2014 బిఫోర్ ఉండేది. సో ఇప్పుడు తను ఆ బార్గెట్స్ దాటుకొని ఏదన్నా స్లాంగ్ మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. సో ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ సినిమా నచ్చుద్దండి. అంటే ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు? మే 8న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఏం చెప్తామండి, ఐపీఎల్ ఒక్కరోజు పక్కన పెట్టి మా సినిమాకి రమ్మని చెప్తాం. వాళ్ళు ఎలాగో బెటర్, బట్ ఐపీఎల్ అయిపోయిన తర్వాత సినిమాకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే హ్యాపీ అని చెప్తాం. అంటే
అంటే మీకు కొత్త సినిమాలు ఏం రాబోతున్నాయి, ఇంకేమన్నా ఉన్నాయా? ఉన్నాయండి, ఆ లిస్ట్ సరిపోదు. మెయిన్ హీరోలతో ఏమన్నా ఉన్నాయి? ఉన్నాయండి, రవితేజ గారితో ఉంది, విజయ్ దేవరకొండతో ఉంది, మళ్ళీ దుల్కర్తో ఉంది. ఇంకా కమెడియన్ రోల్స్ సర్ప్రైజ్. ఓకే, ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుందండి ప్రధానంగా? అదే మీరు పాత రోజుల్లోని కోట గారిది, ఇదే బాబు మోహన్ గారిది చూసేవాళ్ళు కదా, కొంచెం ఆ టైప్లో నాది సుదర్శన్ గారిది ఉండబోతుందండి. అంటే మీరు ఈ సినిమాలో ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ కనిపించబోతున్నారు కాబట్టి ఆడియన్స్ ఎలా చూస్తారనుకుంటున్నారు మిమ్మల్ని? అంటే కమెడియన్గా ఒక చెరగని ముద్ర వేస్తారా మీరు ఆ సినిమాలో మీ రోల్తో? అది బేసికల్లీ రోల్, ఆ క్యారెక్టరే ఒక టిపికల్ క్యారెక్టర్ అండి. ఆ టిపికల్ క్యారెక్టర్ అవ్వడం వల్ల కొంచెం గుర్తుండిపోద్ది అనే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అయితే మొత్తానికి కూడా గోదావరి గట్టు పైన అనే ఒక టైటిల్తో అయితే మే 8న వీళ్ళంతా కూడా ప్రేక్షకులకు ముందుకైతే రాబోతూ ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని చూసి ఆదరించాలని ఆ మూవీ బృందం అంతా కూడా కోరుకుంటున్నారు.